బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో తెగదెంపులు చేసుకుంటున్నారు. పార్టీ అధినేత తనను వద్దనుకుంటున్నారంటూ ఇప్పటికే జెండాలు పీకేసిన కేశినేని నాని ఇప్పుడు తన కూతురుతో టీడీపీకి రాజీనామా చేయించబోతున్నారు. తొలుత బెజవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్ పదవికి తన కూతురు రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు ఆయన. ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారామె. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా కేశినేని శ్వేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గత కొంతకాలంగా కేశినేని ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి. కేశినేని కూతురు కూడా ఇప్పుడు రాజీనామా చేస్తున్నారని తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కేశినేని నాని ఇప్పటికే ఆయన పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగానే ఆయన ఈ రోజు కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా పత్రాన్ని అందజేయబోతున్నారు. ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం విజయవాడకి సంబంధించి ఆయన కుమార్తె కేశినేని శ్వేత 11వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 11వ డివిజన్ లో ఉన్నారు. ఆమె ఈ రోజు కార్పొరేట్ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా కేశినేని నాని ఉదయం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు పట్ల, అంటే ఏదైతే కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ తిరువూరులో జరిగిన చంద్రబాబు సభకి కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే కేశినేని చిన్నిని ఇన్వాల్వ్ చేస్తూ కేశినేని నానిని దూరంగా ఉండమన్నారని చెప్పడంతో కూడా ఆయన మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకి మిగిలిన అంశాలకు కూడా దూరంగా ఉన్న పరిస్థితి కనిపించింది. తాజాగా నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా తాను త్వరలోనే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను, ఆ తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి ఉన్న జెండాలని ఫ్లెక్సీలను కూడా తొలగించడం జరిగింది. అయితే రానున్న 2-3 రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కార్యాచరణ అయితే రూపొందించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే మాత్రం ఆయన కుమార్తె పార్టీకి ఇటు కార్పొరేటర్ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేయబోతా ఉన్నారు. రైట్ శివ, ఒకవేళ కేశినేని నాని పార్టీ మారితే ఏ పార్టీ వైపు చూస్తారనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఇక్కడ రాజకీయ ఈక్వేషన్స్ రకరకాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఇటు వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు పలుకుతున్నారు, మరొక వైపు బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానాలు పలుకుతున్నాయి. అయితే ఆయన ఇటీవల కాలంలో వ్యవహరించిన తీరు చాలా వివాదాస్పదంగా విచిత్రంగా కూడా కనిపిస్తా ఉంది. ఒకరోజు వైసీపీ ప్రభుత్వాన్ని పొగట్టడం జరుగుతుంది, అదే రోజు మళ్ళీ లేకపోతే తర్వాత రోజు బీజేపీని, కేంద్ర నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం ఆయన్ని రాకని పూర్తి స్థాయిలో అయితే స్వాగతించట్లేదు. అతను వస్తే గనక రాజకీయంగా కొంత ఇబ్బందులు, తలనొప్పి వ్యవహారాలు ఉంటాయని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఆయన వైసీపీలో చేరతారని చెప్పి వైసీపీ వాళ్ళు, బీజేపీలో చేరతారని చెప్పి బీజేపీ వాళ్ళు ఎవరికి వాళ్ళు విస్తృతంగా అయితే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన అయితే మాత్రం రాజకీయంగా పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమిటి అనే దాన్ని ఒక అంచనా వేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆయన రాజకీయాల్లో తిరిగి మరొక పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మనకంతున్న సమాచారం ప్రకారం ఆయన అధికార వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఆయన బీజేపీలో చేరతారా, వైసీపీలో చేరతారా అనే దానికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.